వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో బాంబు పేల్చింది. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు పడింది. ప్లాంట్ లో భద్రత చూస్తోన్న సిఐఎస్ఎఫ్ బలగాలను పూర్తిగా వెనక్కు పిలిపించేసింది కేంద్ర హోంశాఖ. నవంబర్ 17 లోపు యూనిట్ ను పూర్తిగా ఖాళీ చేసి రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకప్పుడు 1500 మంది ఉన్న భద్రతను కేవలం 470 మందికి అక్కడ తగ్గించారు. 350 సెక్యూరిటీ, 120 ఫైర్ సేఫ్టీ సిబ్బంది పనిచేస్తుండగా ఇప్పుడు వారిని కూడా వెనక్కు పిలుస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజు, అనుకున్నదే జరుగుతోందా? ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్తోంది. ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దోబూచులాడుతున్నారా, లేకపోతే ఇబ్బందులకు, మన పార్టీలకి రాజకీయానికి ఇబ్బందులు వస్తాయని అంటే దాటవేసే మాటలు మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గడిచినటువంటి 6 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్తూనే వస్తుంది. కానీ కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతోనూ ఇతర స్టీల్ ప్లాంట్లకి పంపించేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అసలు అంటే కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీగా ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ సిబ్బంది మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం 350 మంది వరకు సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీగాను, 120 మంది ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళుగా మొత్తం ఒక యూనిట్ అయితే ఉన్నారు. ఆ యూనిట్ ని నవంబర్ 17వ తేదీ కల్లా పూర్తిగా ఖాళీ చేసి సరెండర్ అవ్వాలని చెప్పేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించి ఖచ్చితంగా అటు సిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే కేంద్ర బలగాలు పహారా కాస్తూ ఉంటాయి, ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి అంత విలువైన లక్షల కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ నుంచి ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని రాజు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటుంటారు. ఇప్పుడు ఆ నినాదం మరుగున పడిపోతుందా? మరి ఆ కార్మికులు ఏమంటున్నారు? యూనియన్స్ ఏం మాట్లాడుతూ ఉన్నాయి? ఇప్పుడు అంచెలంచెలుగా చూస్తున్నా, మీరు అన్నట్టుగా 6 ఏళ్ల నుంచి ఒక్కొక్క ఇష్యూని వాళ్ళు డిజాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మరుగున పడిపోవడం కాదు, ఇప్పుడు నినాదం ఎప్పుడో మరుగున పడిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ కూడా మరుగున పడిపోయే అవకాశం అయితే ఉంది. అది కనిపించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాల్ని వరుసగా ప్రైవేటీకరణ చేయడమో లేకపోతే ఉపసంహరించుకోవడం చేస్తుంది. త్వరలో ఖచ్చితంగా పైకి చెప్తున్నా ఎలాంటి ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ప్రభుత్వ ఆలోచన మాత్రం 100% దీన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ఆలోచనలే ఉన్నాయి. మేము డబ్బులు ఇస్తున్నాము, లేకపోతే నిధులు కేటాయిస్తున్నాం, అప్పులు తీరుస్తున్నాం, దీన్ని డెవలప్ చేస్తున్నాం అని చెప్తున్నా కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దీన్ని కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ తో సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నారనే అనుమానాలు అయితే విశాఖ వాసుల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజల్లోనూ ఉన్నటువంటిది అయితే ఉంది. మరి కేంద్రం తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లేగానే కనిపిస్తున్నాయి. మరి ఈ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి సిఎస్ఎఫ్ అని వెనక్కి తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. దీని మీద కూడా మరొకసారి స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అది కేంద్రం చెబుతున్నది ఒకటి, రాష్ట్రం చెబుతున్నది ఒకటి, కానీ అక్కడ అడుగులు పడుతోంది మరోలా కనిపిస్తోంది అంటున్నారు. చూద్దాం మరి ఈ సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పిలిపించుకోవడానికి గల కారణాలపైన కేంద్రం కావచ్చు, రాష్ట్రం ఎలాంటి జవాబు చెబుతుంది.